బయటకు వస్తారని ఆశిస్తున్నాం. రైట్ వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్కే సైదా గారు ఉన్నారు. సైదా గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సైదా గారు. వినపడుతుంది వినిపిస్తుందా బ్రహ్మనాయుడు గారు? వినిపిస్తుంది. సో మీ అధినేత, మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు అంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోరాటం కన్నా కూడా తన వ్యక్తిగతమైనటువంటి పోరాటమే ఎక్కువగా కనబడతా ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విభేదాలు, వ్యక్తిగత వైరం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి అవినాష్ రెడ్డి గారితో వ్యక్తిగతమైనటువంటి ఫైటింగు, అంటే పార్టీ కన్నా, పార్టీ పరంగా, పార్టీ సిద్ధాంతాల పరంగా, పార్టీ భావజాలం పరంగా కన్నా కూడా మీ అధ్యక్షురాలు యొక్క వ్యక్తిగత ఫైటింగే ఎక్కువగా కనపడుతూ ఉంది పొలిటికల్ సెక్టార్లో. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, సో వీళ్ళిద్దరి మధ్య తారాస్థాయికి చేరినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ నేపథ్యంలో ఈ ఆస్తుల పంపకాలు అనేది ప్రధానంగా మనం చూడొచ్చు. విజయలక్ష్మి గారు నోటరీ చేసి మరి లెటర్ రిలీజ్ చేయటం అంటే అది చిన్న విషయం కాదు. సో ఇప్పుడు అడ్వకేట్ గారు మాత్రం ఆల్రెడీ ఆస్తుల పంపకాలు ఎప్పుడు అయిపోయాయి, కావాలని చెప్పేసి మరి షర్మిల గారు డ్యామేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకువెళ్తున్నారనే రీతిలో చెప్తా ఉన్నారు. అంటే ఏంటి పార్టీ పరంగా మీకున్నటువంటి ఆధారాలు ఏంటి? అంటే షర్మిల గారు చెప్పే వాస్తవమేనని. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్వకేట్ వెంకటేష్ గారు, అలాగే సోదరుడు టీడీపీ అధికార ప్రతినిధి కుమార్ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి సోదరులు పసుపులేటి సురేష్ గారు, అలాగే డమన న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా అడ్వకేట్ వెంకటేష్ గారు ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఆయన రాజకీయ విశ్లేషకుడి కంటే కూడా వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడినటువంటి డిఫెన్స్ లాయర్గా నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన ఫస్ట్ మొదటి వాక్యంలోనే మాట మాట్లాడారు, షర్మిలమ్మ గారు నోటరీ విడుదల చేయాల్సిన అవసరం లేదు, ఆమె లెటర్ హెడ్ మీద ఆమె భావ ప్రకటన చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. షర్మిల ఇప్పుడు విజయమ్మ గారు, విజయమ్మ గారు ఒకనాడు వైసీపీ పార్టీకి అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు. ఆ పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి పీకేసిన పరిస్థితి మనకు తెలుసు. ఇప్పుడు ఆమెకు ఎలాంటి రాజకీయ పరమైనటువంటి ఏ పార్టీలో సభ్యత్వం అనేటువంటి వ్యక్తి ఆమెకి ఏ విధంగా లెటర్ హెడ్ వస్తుంది? దానికి ముందు పెద్దలు వెంకటేష్ గారు సమాధానం చెప్పాలి. తర్వాత ఈ ఆస్తుల గురించి మాట్లాడుకుంటూ వచ్చి షర్మిలమ్మ కావాలని చెప్పి ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా దూషిస్తా ఉందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మాట్లాడి కూడా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే షర్మిల గారు జగన్ వదిలిన బాణంగా గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం కోసం తన చిన్న పిల్లల్ని, భర్తని వదిలిపెట్టి కాలికి బల్పం కట్టుకుని 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన జైల్లో ఉంటే పార్టీని కాపాడింది. అది గుర్తుంచుకోవాలి ముందు పెద్దలు మాట్లాడే ముందు. ఒక చెల్లిగా ఒక అన్నకి ఏ విధంగా సపోర్ట్ చేయాలో అన్ని విధాలా సపోర్ట్ చేసినటువంటి నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆమెని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి భారతి గారి మాటలని ఏ విధంగా ఆమెను పక్కన తప్పించుకుంటూ వచ్చారో మనం చూసాం. వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించి కూడా నేను కూడా ఆమెతో పాటు ప్రెస్ మీట్ లో గత 42 రోజులుగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలనేటువంటి పేరుతోటి షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. 18వ తారీఖు సాయంత్రం 4 గంటల సమయంలో 3:30 మధ్య కాలంలో నేను కూడా ఆమెతో పాటు ఆ యొక్క ఎయిర్పోర్ట్ ప్రెస్ మీట్ లో ఉన్నా. ఎందుకంటే అక్కడ కార్యక్రమం చూసుకొని భీమిలిలో ఈ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి హామీ పరిరక్షణ సభ రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకొని ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత యాదృచ్ఛికంగా మీడియా వాళ్ళు ఒక ప్రశ్న ఇచ్చారు ఆమె. ఏమని? ఈ యొక్క అవినాష్ రెడ్డి కామెంట్స్ మీద, వివేకానంద రెడ్డి హత్య మీద అవినాష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద సున్నితమే ఈ హత్య చేసింది అని చెప్పి ఆయన అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు హత్య చేశారని చెప్పి వివేకానంద హత్య చేశారని మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక జర్నలిస్ట్ మాట్లాడినటువంటి సందర్భంలో ఆమె రియాక్ట్ అయ్యి మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అవి పక్కన పెట్టి
ఈ రోజు ఆస్తుల కోసం మాట్లాడుతూ ఉంది, అన్యాయంగా ప్రవర్తిస్తా ఉందని చెప్పి మాట్లాడటాన్ని ముందు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను గౌరవ రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి అడ్వకేట్ వెంకటేష్ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తాం విజయమ్మ గారు ఆస్తుల కోసం ఎప్పుడు పాకలాడినటువంటి విషయం. ఈ రోజు విజయమ్మ గారే చెప్తాం, నలుగురు మనవరాళ్ళకి సమానంగా తన ఆస్తి పంచాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు భావించారు, అభిప్రాయపడ్డారు. సన్నిహితులందరికీ కూడా ఈ విషయం తెలుసు అని చెప్పి ఆమె చెప్పిన తర్వాత కూడా మనం చూసాం గతంలో కూడా ఆయన ఏ విధంగా మరి కోర్టులకు ఎక్కాడో, తల్లిని ఏ విధంగా కోర్టుకు లాగాడో కూడా మనం చూసాం. కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి ఏదో కావాలని చెప్పి షర్మిలమ్మని మీరు బురదలటువంటి కార్యక్రమం సమంజసం కాదు. అసలు అవివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడాలి కదా, ఎందుకు హత్య జరిగింది? ఆ రోజు ఏం చెప్పారు? నరకాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి మరి ఒక పెద్ద బ్యాన్ రైటం పేపర్లో కానీ టీవీలో కానీ ఏ విధంగా ఇచ్చిందో మనం చూసాం. తర్వాత ఏమైంది? సిబిఐకి ఇద్దామంటే వద్దు, నేను అధికారంలో ఉన్నాను, సిబిఐ ఏం చేయలేదు, నేను ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను అరెస్ట్ చేస్తానని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఆ రోజు గొడ్డల వేట కాదు, ఇది హార్ట్ అటాక్ అని చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. తర్వాత సిబిఐ అలాగే సిటీ ఎంక్వైరీలో వచ్చినటువంటి అనేకమైనటువంటి నివేదికల ఆధారంగా మనం చూసాం. గూగుల్ టేక్అవుట్స్ ద్వారా ఎక్కడెక్కడ ఈ కుట్ర జరిగింది, ఎవరెవరు దీంట్లో భాగస్వామ్యం, ఎవరు A1, ఎవరు A2, A3, ఎన్ని కూడా విషయాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి. తర్వాత సిబిఐ వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితులు. చివరికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు హాస్పిటల్ దగ్గర వస్తే సిబిఐని మరి అరెస్ట్ చేయకుండా ఏ విధంగా పోలీసు యంత్రాంగంతో అడ్డుకున్నారో మనం చూసాం. ఇవన్నీ కూడా ఇన్ని లోపాలు పెట్టుకొని హత్య చేసినటువంటి వ్యక్తులే ఈరోజు మరి దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇంకేమనాలి? బ్రహ్మనాయుడు గారు నిజంగా ఇది చాలా దుర్మార్గం. అందుకనే అన్నది ఇలాంటి అన్న అనే పదానికే కలంకం తెచ్చిన జగన్మోహన్ రెడ్డి అని ఆమె స్వయంగా మాట్లాడి, అన్న అనే పదానికే కలంకం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడినటువంటి విషయాలు మనం చూసాం. ఎందుకంటే ఒక అన్నగా మరి చిన్నాన మీకు తెలుసు, వివేకానంద రెడ్డి గారు ఇతన్ని గుండెల మీద పెట్టుకుని పెంచాడు, ఆడించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి బాబాయిని గొడ్డలతో దారుణంగా హత్య చేస్తే నువ్వు చెల్లించి ఆ దోషుని అరెస్ట్ చేయించాల్సింది పోయి ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అతను బీజేపీలో పోతాడని చెప్పి మీరు సున్నితమని అనలేదా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక రక్తం పుచ్చినటువంటి సోదరుడిగా మరి నువ్వు ఆ రోజు ఆమెకి న్యాయం జరిగినటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తామని చెప్పి ప్రజలు భావించారు. అందుకనే మీ యొక్క అహంకారాన్ని తగ్గించడం కోసం 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మరి దిగదార్చినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఈ రోజుతో కళ్ళబొల్లి మాటలు చెబుతా ఉన్నాడు. సునీతమ్ని హత్య చేసి, లేకపోతే రాజశేఖర రెడ్డి వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి హత్య చేసి మాట్లాడతాం. నిజంగా ఇవన్నీ కూడా సమంజసం కాదు. ఇవన్నీ ఏదో కావాలని ఉద్దేశంతో మాట్లాడేటువంటి మాటలు. ఇప్పుడు షర్మిల గారి వెనక కాంగ్రెస్ అధిష్టానం ఉంటుందా? ఆవిడకి ఏదైనా వ్యక్తిగతంగా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా బ్రహ్మనాయుడు గారు, షర్మిలమ్మ గారు, రాహుల్ గాంధీ గారి కుటుంబ సభ్యురాలు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కుటుంబ సభ్యురాలు ఆమెకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డా యావత్ భారతదేశం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా పక్షాన నిలబడతాయి. నో డౌట్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు నిలబడతారా? కేడర్ కాంగ్రెస్ కార్యకర్తలు డెఫినెట్ గా బ్రహ్మనాయుడు నేను మాటిస్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ సీనియర్ నాయకులు కానివ్వండి, సామాన్య కార్యకర్తల వరకు షర్మిలమ్మ అంటే ఉంటారు. రాసి పెట్టుకోండి. ఓకే, రైట్. 1 by 1 మాట్లాడదాం. మనతోటి పసుపులేటి సురేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. సురేష్